బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అకాల వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటను కోసి ఎండకు ఎండబెట్టే క్రమంలో అనుకోకుండా కురిసిన భారీ వర్షాలకు కనీసం పంటపై భరకాలు కప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోగడ కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు మళ్ళీ నిన్న కురిసిన వర్షం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఉందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తడిసిన కాయలు నల్లపడి తాలుకాయ అవడంతో వాటి రేటు కూడా తగ్గిపోతుందంటూ రైతులు లబోదిబోమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అకాల వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నారు. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటను కోసి ఎండకు ఎండబెట్టే క్రమంలో అనుకోకుండా కురిసిన భారీ వర్షాలకు కనీసం పంటపై భరకాలు కప్పుకునే పరిస్థితి కూడా లేకుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోగడ కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు మళ్ళీ నిన్న కురిసిన వర్షం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మారిందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన కాయలు నల్లబడి తాలుకాయ అవడం వల్ల రేటు కూడా ఉండదంటూ రైతులు లబోదిబోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.